నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆధిపత్య పోరు, స్థానిక వివాదాలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హిటెక్కాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా మారిన ఈ పొలిటికల్ వార్ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మరోవైపు నియోజకవర్గంలో పట్టు కోసం తాపత్రయపడుతున్న వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి. ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న ఇగో వార్ ఏంటి? అసలు ఈ కానూరు విగ్రహం దగ్గర ఏం జరిగింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెనమలూరు సీటు ఎప్పుడు హాట్ సీటే. కానీ ఇప్పుడు అక్కడ సాగుతున్న పొలిటికల్ ఫైట్ కేవలం పాలిటిక్స్ కే పరిమితం కాలేదు. అది కాస్త పాత కక్షలు, పర్సనల్ అటాక్స్, వీధి ఫైటింగ్ వరకు చేరింది. పెనమలూరు నియోజకవర్గంలో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అంశం ఓసారి పరిశీలిస్తే, టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి మధ్య ప్రత్యక్ష వివాదంగా మారి నువ్వా నేనా అనే స్థాయికి చేరింది. నియోజకవర్గంలో ఏ చిన్న వివాదం జరిగినా అది కాస్త క్షణాల్లోనే రాజకీయ వివాదంగా పులుముకొని శాంతి భద్రతల సమస్యగా మారింది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన సోషల్ మీడియా బెదిరింపుల నుంచి చలివేంద్రాల తొలగింపు వరకు ఇలా ప్రతి అంశం ఇక్కడ వివాదానికి కారణమవుతుంది. అసలు ఈ వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలిగిపెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈ రోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగల కొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గిడిచి కొడతారు. కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు గనక మళ్లీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి ఆశాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ చర్యలు కూడా, ఇలాంటి దుశ్చర్యలు కూడా అదుపులో పెట్టుకో. హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అయితే తాజాగా 1982 నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ స్తూపాన్ని వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి ధ్వంసం చేశారంటూ టీడీపీ తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు. కేవలం స్తూపాన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేలా పగలగొడతామంటూ అసభ్య పదజాలంతో దూషించారని మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాత్రం కార్యకర్తలను అంతు చూడమంటే రోడ్డు మీదకు ఈడ్చికెళ్లి మరీ కొడతారు అన్నారు. కానీ మేము ఓర్పు సహనం వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు తొలగించిన చోటే మళ్లీ ప్రతిష్టాత్మకంగా టీడీపీ స్తూపాన్ని
శిల్పాన్ని నిర్మించామని, భవిష్యత్తులో వైసీపీ నాయకుడు చక్రవర్తి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఒంటి మీద బట్టలు విప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని డైరెక్ట్ గానే హెచ్చరించడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అంతేకాదు, యనమల కుదురులో చలివేంద్రం పేరుతో మున్సిపల్ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించారని, స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకే అధికారులు చట్ట ప్రకారం క్రేన్లతో దాన్ని తొలగించారని స్పష్టం చేస్తోంది అధికార పార్టీ. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని, శాంతి భద్రతలను కాపాడటమే తమ ప్రాధాన్యత అని చెప్తుంది కూటమి ప్రభుత్వం. అటు అధికార పార్టీ ఆరోపణలను వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి అంతే ధీటుగా ఖండిస్తున్నారు. ఇదంతా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అరాచకత్వానికి పరాకాష్ట అని చెప్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానూరులోని తన తాతగారి విగ్రహం వద్ద మెయింటెనెన్స్ పనులు చేయిస్తుంటే దాన్ని కూడా ఎమ్మెల్యే అడ్డుకున్నారని మండిపడుతున్నారు చక్రవర్తి. వేసవిలో ప్రజల దాహం తీర్చడానికి అభయహస్త సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూడా రాజకీయ కక్షతో, అహంకారంతో కూల్చివేయించారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని, వైసీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. దీనికి లండన్ కనెక్షన్ కూడా తోడైంది. లండన్ లో ఉంటున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మాలపాటి విజయభాస్కర్ రెడ్డి నేరుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు ఫోన్ చేసి నన్ను జైలుకు పంపినందుకు నిన్ను, నీ కుటుంబాన్ని వదిలిపెట్టను అంటూ బెదిరించడం ఇప్పుడు పెనమలూరు పాలిటిక్స్ ను మరింత హీట్ ఎక్కించింది. దీనిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. అటు క్షేత్రస్థాయిలో విగ్రహాలు, స్తూపాల గొడవలు, ఇటు ఇంటర్నేషనల్ లెవెల్ సోషల్ మీడియా బెదిరింపులు మొత్తానికి పెనమలూరు నియోజకవర్గాన్ని ఒక పొలిటికల్ అగ్నిగుండంగా మార్చేశాయి. పెనమలూరులో జరుగుతున్న వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీల వివాదం టీడీపీ స్తూపం కానీ కానూరులోని విగ్రహానికో పరిమితమైంది కాదు. ఇది రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఏ పార్టీ పైచేయి సాధించాలనే దిశగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసే దిశగా వెళ్తుంది. ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ తన పట్టును నిలుపుకోవాలని చూస్తుండగా వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి అంతే స్థాయిలో దూకుడు పెంచి క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక చిన్న చిన్న వివాదాలు కూడా పెద్ద రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నేతలు ఇలా వ్యక్తిగత దూషణలు, ఆధిపత్య పోరాటాలకు దిగడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ పెనమలూరు పొలిటికల్ వార్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.